నమస్తే అండి. నేను డాక్టర్ విశ్వనాథ్ ఆత్రేయ, కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్ ఫ్రమ్ ఇకిగాయ్ హాస్పిటల్స్, కొండాపూర్, హైదరాబాద్. సో టుడే వీఆర్ లుకింగ్ ఎట్ అ పేషెంట్ విత్ క్లాసిక్ వీనస్ అల్సర్. వీనస్ అల్సర్ అంటే వారికోస్ వెయిన్స్ వచ్చిన అల్సర్. ఇది కాలు మనకి లోపల భాగంలో ఉంది అల్సర్, చూస్తున్నారు కదా. సో ఇలా అల్సర్ ఉన్నప్పుడు క్లాసికల్ గా జిఎస్వి అంటే తొడకి కాలికి లోపల వైపు ఉన్న నరానికి ప్రాబ్లం, వాల్స్ లో డ్యామేజ్ వస్తే దానివల్ల ప్రెషర్ పెరిగి స్కిన్ ఇలాగే నల్లబడి డ్యామేజ్ అయ్యి పుండు అనేది తయారవుతుంది. ఇలాంటప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే ఈ జిఎస్వి అనే నరానికి లేజర్ చేస్తాం. కానీ ఈ పేషెంట్ లో మనం స్కాన్ చేసి చూస్తే, సో ఈ స్కాన్ లో కనిపిస్తుంది ఆయన ఒక జిఎస్వి, ఆ సెంటర్ మధ్యలో బ్లాక్ గా కనిపిస్తుంది ఆ నరం. బట్ ఆ నరం నార్మల్ గానే ఉంది. మరి అది నార్మల్ గా ఉన్నప్పుడు ఆయనకి ఇక్కడ పుండు ఎందుకు వచ్చింది? సో వారికోస్ వెయిన్స్ అనేవి మనకి చాలా మందికి తిరిగి వచ్చేస్తాయి. పుండు ఒకసారి లేజర్ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఎందుకు అనే దానికి ఇది కారణం. సరైన కారణం కనుక్కోకుండా మనం వారికోస్ వెయిన్స్ కానీ వీనస్ అల్సర్స్ కానీ ట్రీట్ చేయడం మొదలు పెడితే అవి తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో ఈయన స్కాన్ చేసినట్టు చూస్తే కాలి వెనకాల భాగంలో, లోపల భాగంలో కాకుండా వెనకాల భాగంలో ఉన్న నరం పెద్దదై వాచి అందులో మనం బ్యాక్ లో కూడా చూడొచ్చు. సో బ్లడ్ బ్యాక్ లో కూడా చూడొచ్చు. వదిలేస్తే మళ్ళీ వెనక్కి బ్లడ్ ముందుకు వెళ్తుంది. సో ఈ బ్యాక్ లో అనేది క్లాసికల్ గా లోపల బ్యాక్ లో అనేది క్లాసికల్ గా వెనకాల వైపు ఉన్న నరంలో వస్తుంది. సో అక్కడి నుంచి ఒక బ్రాంచ్ వచ్చి, అక్కడి నుంచి ఒక నరం వచ్చి ఈ పుండు దగ్గర పెట్టడానికి అయ్యి అక్కడ వాళ్ళలో ప్రాబ్లం ఉంది, దాని వల్ల పుండు ఫామ్ అయింది. సో మనం అందరికీ చేసినట్టే లోపల వైపు ఉంది కదా అని చెప్పి లోపల వైపు నరానికి లేజర్ చేసేస్తే ఈ పుండు ఎప్పటికీ తగ్గదు. సో సరైన కారణం కనుక్కుని ఏ నరంలో ప్రాబ్లం ఉందో చూసుకుని ఆ నరానికి మనం లేజర్ ఆపరేషన్ ద్వారా కానీ, గ్లూ ఆపరేషన్ ద్వారా కానీ, స్టీరియోథెరపీ ద్వారా కానీ మనం ఆపరేషన్ చేసి ట్రీట్ చేస్తేనే ఈ పుండు అనేది తగ్గుతుంది, మళ్ళీ రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.